హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌ని అయితే నేను రీసెంట్‌గా స్టార్ట్ చేసేసానండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇవాళ మనమైతే పెసరపప్పుతో మనకు తెలిసి పొంగల్ కానీ, పప్పు కానీ మనం ఇలాగ కొంచెం రాయలసీమలో అయితే కొంచెము పులగం కానీ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఇలాగ పిల్లలకి నచ్చేలాగా ఎవరికైనా సరే పెద్దలకైనా సరే బాగా హెల్తీగా తీసుకోవాలంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా తినడానికైతే ట్రై చేయండి. ఏం లేదండి, మనము దీంట్లో ఒక కుక్కర్ అయితే తీసుకోండి. కుక్కర్ అయితే ఈజీగా అవుతుంది మనకి. ఆయిల్ వేసేసాక మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమోటా వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసిన తర్వాత మనకి దానికి సరిపడా ఉప్పు, పసుపు వేయండి. మనం తర్వాత దీంట్లో మనకి ఎందుకైనా సరే పులావ్ స్మెల్ రావాలి అంటే కొంచెం పుదీనా వేస్తే మనకి పులావ్ స్మెల్ అనేది వస్తుంది. దీంట్లో కొద్దిగా మనము పుదీనా వేసుకున్నాము. తర్వాత నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్, ఒక కప్ అయితే మూంగ్ దాల్ తీసుకుంటున్నాను, పెసరపప్పు. ఇలా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి వీటిల్ని. తర్వాత నేను ఇప్పుడు 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ అనేది వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. మనం ఇలాగ మూంగ్ దాల్ పులావ్ తినడం వల్ల ఏంటి అనేది మన బాడీ అనేది చాలా హీట్ అయిపోయి ఉంటుంది కదా! ఇలా మనం తినడం వల్ల మన బాడీని అనేది కూల్ చేస్తుంది. మనం డైలీ ఎంతో హీటెడ్‌గా ఉండేటివి తింటూనే ఉంటాము. కనీసం ఇలా ఒకసారన్నా తినడం వల్ల అయితే మనకనేది బాడీని కూల్ చేస్తుంది. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని రానివ్వండి. తర్వాత మనం ఇలా చూస్తే చూడండి, మనకి ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకి మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా దీన్ని చేసి మనం కొంచెం సైడ్ ఆలు కుర్మా అయినా కొంచెం వేసేసి లేదా కర్డ్ అయినా వేసి పిల్లలకి పెట్టేయచ్చు. లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది.